రెండు అంశాలు మూడు అంశాలు ఉన్నాయి. ఒకటి, ఆయన మనకు 90,000 కోట్లు ఇచ్చిందని చెప్తున్నాడు. 90,000 కోట్లు అంటే గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు మండలం నుంచి ఆటోమేటిక్ గా అవే వెళ్ళిపోతాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేది జనాభా ప్రకారంగా పోతాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేది కొన్ని అంశాల మీద, రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అంశాల మీద, ఉమ్మడి అంశాలు కేంద్రానికి అధికారం ఉంటుంది. వచ్చే ట్యాక్సెస్ ఎవరికి పోవాలనే దానికంటే నిన్ననే బిల్లు తయారు చేపించేసి ఇనానమస్ గొప్ప చెప్పినారు. ఇంతకుముందు ఉన్నటువంటి వ్యాట్ కానీ నిన్న ఇక్కడ గమనించాల్సింది ఒకటి ఉంది శ్రీనివాసు. 80,000 కోట్లు 90,000 కోట్లు 1,00,000 కోట్లు వచ్చినాయి అనుకుందాం. ఏం పాకిస్తాన్కి ఇచ్చినావా నువ్వు? ఎస్, నా వాటా ఇది, నాకు రావాల్సిన వాటా, నా వినియోగం ఇది. నా వినియోగాన్ని నాకు ఇచ్చేసి నువ్వేదో మోసుకొచ్చి ఇచ్చినట్టుగా మాట్లాడుతాయండి. ఎందుకంటే ఒక మాట ఉంది మన దగ్గర తెలంగాణలో, ఒక కుక్క బాగా టేబుల్ కింద ఉండి గస్స గస్స అంటుందట. ఇంకో కుక్క వచ్చి ఎందుకే ఇంత వదిలిస్తున్నావు అని అంటే, ఈ టేబుల్ నేను మోస్తున్నా కదా అంటే, వచ్చి తిక్కదాన దానికి 4 కాళ్ళు ఉన్నాయి, నువ్వేం మోస్తలేవు అని చెప్పినట్టు. ఏ నీ కేంద్రానికి వచ్చే డబ్బు రాష్ట్రాల నుంచి వస్తుంది. రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజలు మేము మా వాటే మాకు వస్తుంది. అయినా వస్తలేదే, రావాల్సినంత నిన్ననే ఆర్థిక మంత్రి చెప్పింది అది పోను. అందుకని ఆ రకంగా మేము నిధులు ఇచ్చినామని చెప్పడం అనేది దుర్మార్గమైన చర్య. ఈ రోజు నువ్వు ఇచ్చినటువంటి రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారంగా ఏమిచ్చినావు? నాకు ప్రత్యేకత హోదా కాదు, వానికి ఏదో ప్యాకేజ్ ఇస్తున్నట్టున్నావు. నాకేమిచ్చినావు? నేను 60 సంవత్సరాలు అనగదొక్కబడి నా ప్రాజెక్టులన్నీ మూలకు పడితే నువ్వు ఇచ్చిన డబ్బేంది? నువ్వు ఇచ్చినటువంటి నేషనల్ ప్రాజెక్ట్స్ ఏంది? నా వస్తుంది నా అధికారం 2019లో. ఎండలు పండ్లు వస్తే జూలాలో చంపుద్దని వెనకడోడు ఇంత పండుకున్నట్టుగానే ఉంది ఇది. అందుకని ఇటువైపు పోను. కానీ ఇప్పుడు సెప్టెంబర్ 17కు సంబంధించి మీరు ఒక్క నిమిషం టైం ఇవ్వాల్సిన అవసరం ఉంది. సెప్టెంబర్ 17 అనేది వారు ఏదో సొంతమైనట్టుగా మాట్లాడుతున్నారు. ఆ రోజు ఈయన పార్టీ పుట్టలేదు, ఈయన పుట్టిండో పుట్టలో తెలియదు. కానీ పెద్ద మనిషి నేను ఎక్కువ అనకూడదు. కానీ ఆర్ఎస్ఎస్ ఉంది ఆ రోజు. మరి ఆర్ఎస్ఎస్ ఏమైనా దీని గురించి ఒక మాట మాట్లాడిందా? ఒకసారి చరిత్ర చదువుకోమని చెప్పదలుచుకున్నా. ఆర్ఎస్ఎస్ భక్తులే వీరంతా. నేను ఒకటే చెప్తున్నా, ఇది ముస్లింలకు హిందువులకు సమస్య కాదు. ఒక్కసారి బందగి అనేవాడు ఎవడు? వరంగల్ జిల్లాకు సంబంధించి తన భూమి దుర్మార్గమైనటువంటి భూస్వాములు నిజాం ప్రభుత్వం తీసుకుంటే కోర్టు పోయి కేసు గెలిచి వస్తుంటే నిర్దాక్షిణ్యంగా చంపినటువంటి దుర్మార్గులే ముస్లిం కాదా? ఇంకా దుర్మార్గమైనటువంటి సోయబుల్లా ఖాన్ ఎవరండి? సోయబుల్లా ఖాన్ రైటరు, కవి, దుర్మార్గమైనటువంటి వ్యతిరేకాలకు వ్యతిరేకంగా రాసే చేతులు నరికినారే. ఈరోజు ముగ్ధు మైనుద్దీన్ ఎవరండి? కాంగ్రెస్ కు సంబంధించిన యూనియన్ పెట్టించేసి బాంచందరాని కాలుమొక్తులన్న బతుకున్న మార్చాలని చెప్పేసి పెద్ద ఎత్తున చైతన్యం తీసుకొస్తే అనేక మంది దుర్మార్గమైనటువంటి, ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి రజ్వీ సైన్యంలో రాజకారణాల్లో చాలా మంది హిందువులు ఉన్నారు. అసలు గ్రామాలకు సంబంధించి ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే ఏ సాయం వచ్చి చేసినాడే? పెత్తందారి వర్గాలు, దొరలు, దుర్మార్గమైనటువంటి శక్తులు చేసినాయి. నీవు ఆ పాలన అంతమందించడానికి 4,000 మంది బలిదానమై 10 లక్షల ఎకరాలు పంచినారు. కానీ ఆ సందర్భంగా ఒక్క మాట మనం గమనించాలా, ఆ దానికి వ్యతిరేకంగా చేస్తే అది విలీనమవుతుంది. విమోచనం కోసం కమ్యూనిస్టులు పోరాటం చేసినారు, 4,000 మంది బలిదానం అయినారు. అది పాకిస్తాన్ లో కలవాలనే దుర్మార్గమైన చర్యకు వ్యతిరేకంగా యూనియన్ అక్కడ కాదు కలవాల్సింది ఇక్కడ అని చెప్పేసి చర్య తీసుకుంది. దానికోసం నువ్వు సర్దార్ వల్లభాయ్ పటేల్ మొక్కితే అయిపోద్దా? ఇక్కడ ఉన్నటువంటి 4,000 మంది అమరవీరుల సంగతి ఏంది? ఈ రోజు మా అమ్మ సజీగా సాక్ష్యం. ఎక్కడ ఏం జరుగుతుందో చెప్పింది. ఈ రోజు కూడా ఒకసారి ఇస్తుంటారు తిరంగ యాత్ర పెట్టుకుని గ్రామాధీనుడు కాదు తెలంగాణ ప్రజలకు సంబంధించిన వీరోచిత పోరాటం కూడా అడిగినటువంటి అవసరం ఉంది. మీకు తెలుసో తెలియదో, నేను పాలు ఇవ్వబోతాయా అంటే నీ పాలు పిండి చూపించమన్నటువంటి దుర్మార్గమైనటువంటి శక్తులు అనుకోసం అని చెప్పేసి వాటన్నిటికీ వ్యతిరేకంగా పోరాటం చేసింది ఆ రోజు ఉన్నటువంటి కమ్యూనిస్టులు. అందుకని ప్రజలను పెట్టేసి ఆయనకు బట్టలు ఏంటంటే ఇది కమ్యూనిస్టులకు వీళ్ళకు దీన్ని లేపడు పక్కకు పెట్టి స్వతంత్ర పోరాటానికి సంబంధించి సమరయోధుల పెన్షన్ కూడా అన్నటువంటి దుర్మార్గులే మీరు. సమరయోధుల పెన్షన్ కూడా ఇవ్వలేదే. ఈ రోజు మేము ఇది సాయబులకు వ్యతిరేకమైనటువంటిదట. సాయబులేవుడు ఎంఐఎంకు ఈ రోజు దమ్మున్నటువంటి కేసీఆర్ మొత్తం హైదరాబాద్ ను ఎవరితో సంబంధం లేకుండా కార్పొరేషన్ చేసి కూర్చుకుందాం. ఇంతకాలంగా నువ్వు చేసింది ఏంది? 2 ఎమ్మెల్యేలను పెట్టుకొని నువ్వు ఏదో చేస్తున్నావు. 2 ఎంపీలను పెట్టుకొని సాంబారావున ఇటుకలు పెట్టుకుని రామజన్మభూమి అంటే ఏమైంది? నీ రామజన్మభూమి బ్రేక్ తీసుకుని బ్రేక్ తర్వాత